ఒక అబ్బాయి అమ్మాయిని గాఢంగా లవ్ చేస్తాడు. ఒక అబ్బాయి అమ్మాయిని గాఢంగా లవ్ చేస్తాడు. వెళ్ళి అమ్మాయికి చెప్తాడు, నేను నిన్ను ఫుల్గా లవ్ చేస్తున్నా, ఐ లవ్ యూ అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి మీ అమ్మ గుండె తీసుకురా, మీ తల్లి గుండె తీసుకురా, అప్పుడు నేను నిన్ను లవ్ చేస్తాను అమ్మాయి అంటది. పిచ్చి వీడికి అమ్మాయి అంటే. వీడేం చేస్తాడు, ఇంటికి వెళ్తాడు, తల్లి పడుకొని ఉంటుంది, బాధ అవుతుంది. కానీ అమ్మాయి అంటే పిచ్చి, కత్తి తీస్తాడు, తల్లిని చంపుతాడు, గుండె కోసి గుండె పట్టుకెళ్ళి ఉరుకుతాడు అమ్మాయి దగ్గరికి. ఓకే, దారిలో ఏమవుతుంది, ఒక చిన్న రాయి వస్తుంది, కాలు అడ్డం కింద పడతాడు, గుండె కింద పడుతుంది. అప్పుడు ఆ గుండె ఏమంటది, జాగ్రత్త, దెబ్బ తగిలిందా జాగ్రత్త నాన్నని గుండె ఏడుస్తుంది. ఈ అబ్బాయి గుండె తీసుకుని అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి చూపిస్తాడు, ఇగో నా తల్లి గుండె అని అంటాడు. అమ్మాయి ఏమంటది, సీతు రాక్షసుడా, ఏదో మాట వరుస కన్నా తల్లినే ప్రేమించినోడివి నువ్వు నన్నేం ప్రేమిస్తావు అంటది. సో దీంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, 20 నుంచి 40 ఏళ్ళ వయసులో మనకు తల్లిదండ్రుల విలువ తెలియదు, తల్లిదండ్రి విలువ తెలియదు. మనకు అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మొగుడు పిల్లమే అనుకుంటాం అందరూ. కానీ మొగుడు పిల్లలు కూడా ఆలోచించండి, మీకు పిల్లలు పుట్టినంత వరకు పిల్లం మొగుడు ఇంపార్టెంట్ అవుతారు. పిల్లలు పుట్టినాక పిల్లలే ముఖ్యమైపోతారు, మొగుడు పిల్లం సెకండ్. అవునా? సో ఈ 40 ఏళ్ళు మనకు వచ్చేసరికి తల్లి ఎట్లుంటుంది మనకు తెలియదు, కొందరికి తల్లిదండ్రులు ఉండరు. సో వాళ్ళు మంచుకున్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం గురించి మనం ఆలోచించాలా. ఆరోగ్యం గురించి ఆలోచించాలంటే నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నా, టెస్టులు చేయిస్తున్నా, మందులు కొనిస్తున్నా కాదు. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, వాళ్ళు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే 80 ఏళ్ళ వాళ్ళు కూడా రన్నింగ్ చేసేటోళ్ళు, జాగింగ్ చేసేటోళ్ళు, జిమ్కి వెళ్ళేటోళ్ళు నాకు తెలుసు, నా పేషెంట్స్. కొందరు ఆడోళ్ళు 40-50 ఏళ్ళకి కీళ్ళ నొప్పులతో మంచాన పడిన వాళ్ళు కూడా తెలుసు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, సరిగ్గా పడుకుంటున్నారా లేదా. ఓకే, ఇవన్నీ వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నారా లేదా. సో 20 నుంచి 40 ఏళ్ళ వయసున్న యువతకి నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ తల్లిదండ్రులను చూసుకోండి. మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటే రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు. అండ్ 40 ఇయర్స్ దాటిన తర్వాత మీ తల్లి మీ తండ్రి మీతో ఉంటారని కాదు, చెప్పలేము. ఇంకొకటి, ఇది కేవలం అమ్మాయి అని అంటలేదు, ఏ అమ్మాయి అయినా సరే, ఏ అబ్బాయి అయినా సరే, మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తున్నారంటే అట్లాంటి అబ్బాయిని దూరం చేయండి మీ నుంచి. అట్లాంటి అమ్మాయి అబ్బాయి మీ లైఫ్లో రాకపోతేనే మంచిది, మీరు హ్యాపీగా ఉంటారు, అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో కొంచెం ఇమోషనల్ స్టోరీ కదా, కొంచెం క్యాజువల్ స్టోరీ కూడా చెప్తా, ఇది కూడా ఇంపార్టెంట్. హీరో ప్రభాస్ సినిమా ఉంటుంది. హీరో ప్రభాస్ సినిమాకి 2 దోస్తులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అందులో విలన్ గాడు ఏం చేస్తాడు, హీరోని కొట్టబోతాడు. 2 పందెం కాస్తారు, ఛాలెంజ్. ఒకడు ఏమంటాడంటే, ఇప్పుడు చూడు, విలన్ హీరోని కొడతాడు, ప్రభాస్ అని కొడతాడు, ప్రభాస్ కింద పడిపోతాడు అంటాడు. ఇంకోటి ఏమంటాడు, వాడు డై హార్డ్ ఫ్యాన్, వాడు ఏమంటాడంటే, లేదురా మన ప్రభాస్ అన్న పడిపోడు, అసలు చూడు వాడు కొట్టిన ప్రభాస్కి ఏం కాదని అంటాడు. నెక్స్ట్ సీన్లో ఏమవుతుంది, విలన్ కొడతాడు, ప్రభాస్ అన్న కింద పడతాడు. ఓకే, వీళ్ళ పందెం ఏంటి, 100 మంది రూపాయలు పందెం వీళ్ళది. సో ఓడిపోయిన ఏమంటాడు, అరచి పడిపోయింది కదరా అని 100 రూపాయలు ఇస్తాడు. అరే నువ్వు ఎట్లా చెప్పినారా, నువ్వు ప్రభాస్ అన్న పడిపోతుంటే వీడు ఏమంటాడంటే, గెలిచినాడు, నేను నిన్న సినిమా చూసినారా అంటాడు. నేను నిన్న సినిమా చూసినారా, అందుకే నాకు తెలుసానండి. అరే మరి నేను కూడా సినిమా చూసినా ఓడిపోయి ఉంటాడు. ఓడిపోయినాడు ఏమంటాడే, అరే నేను కూడా సినిమా చూసినారా. వీడు అంటే, అరే నువ్వు సినిమా చూసి పడిపోతాడని తెలిసి కూడా మళ్ళీ పందెం ఎట్లా కాస్తారా అంటే, వీడు ఓడిపోయినాడు ఏమంటాడంటే, అరే నిన్న పడిపోయింది కదా ప్రభాస్ అన్న, ఇవాళ పడిపోడేమో అనుకున్నా అంటాడు. అలాగే నేను ఎన్ని విషయాలు చెప్తుంటా మీ అందరికీ, చెప్పిందే రిపీట్ చేస్తూ ఉంటా. ఓకే, నాకు తెలిసిన మంచి మాటలు చెప్తుంటా. కానీ మీరు అందులో ఎన్ని పాటిస్తారో నాకు తెలియదు. మీరు కూడా ఓడిపోయిన ఫ్రెండ్ లాగా చేస్తారో, గెలిచిన ఫ్రెండ్ లాగా చేస్తారో, అది మీ చేతుల్లో ఉంది. ఓకే, సో నేను చెప్పే విషయాలన్నీ మీకోసమే. సో ఇందులో కొంచెం, ఎందుకంటే ఎన్నో వీడియోస్ ఉన్నాయి నేను చెప్పినవని. ఓకే,
మీరు రీసెర్చ్ చేయండి, గుడ్డిగా నన్ను కూడా నమ్మకండి. అందులో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే పాటించే ప్రయత్నం చేయండి. నిన్న చక్కెర గురించి చెప్పిన, చక్కెర మానేయండి, మానేస్తే మంచిది. మనకు వచ్చే రోగాలకి మెయిన్ చక్కెర, షుగర్. మనం ఛాయలో చక్కెర వేసుకొని తాగం. తీపి ఏది కూడా అంత మంచిది కాదు. పొట్టున్నలకైతే తీపి అసలుకి మంచిది కాదు. ఓకే, సో అది ఇది అంటలేను, మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి, నేను చెప్పే వీడియోస్ చూడండి, మీకు నచ్చితే చూడండి. దాంట్లో ఏవైతే ఫాలో చేస్తే మీ కుటుంబం, మీ ఆరోగ్యాలు బాగుంటాయో. ఎందుకంటే నా అపాయింట్మెంట్ కోసం ఇంత ఇబ్బంది పడడం నాకు నచ్చట్లేదు. అది ఇప్పుడు ఆయన వచ్చారు, ఎవరో అపాయింట్మెంట్ దొరకలేదు అని అంటున్నారు, మీరే అదే అంటున్నా. సో మీరు ఇంకా నేను చెప్పేది 3-4 నెలలు చెప్తున్నా, అయినా మీరు కొట్టదగలేదు, ఏం పాటిస్తలేరు. మా అమ్మకు పానం బాగాలేదు సార్, సీరియస్గా ఉంది కొద్దిగా, బయట కూర్చోబెట్టినాము. సరే, సో ఇది తెలియదు సార్, నాకు కూడా తెలియదు. ఆన్లైన్ గురించి నా గురించి వచ్చిన సార్, నేను చాలా గురించి వచ్చాను నేను కూడా. మేడం చూస్తుంది, ఇప్పుడు చూసినాక మొత్తం హిస్టరీ తీసుకున్నాక నా దగ్గర నేను మేడం రూమ్కి వస్తా, అప్పుడు చూస్తా. అంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళంతా మంచిగా నేను మిగతా వాళ్ళని చూడలేను, ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, కానీ నెక్స్ట్ టైం నుంచి మీరు అపాయింట్మెంట్ తీసుకోకుండా రాకండి. సరే, ఓకే సార్. ఇప్పుడు సీరియస్ ఉంటేనే వాళ్ళు చూస్తారు. మేడం చూసి సీరియస్ ఉందంటే నేను చూస్తా, ముందే చెప్తున్నా. ఓకే సార్. నాన్న మీరు ఎట్లా వచ్చి నా దగ్గర ఇన్స్టాగ్రామ్ లో నేను 100 సార్లు మొత్తుకుంటున్నాను సార్. దాంట్లో లేదు సార్, అట్లా ఫోన్ చేసినాం సార్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ చేస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో మీరు హాస్పిటల్ నెంబర్కి ఫోన్ చేస్తే లేపుతారు, మిగతా టైంలో ఫోన్ చేస్తే లేపలేదు. ఎందుకంటే ఇక పని చేయాలి కదా. చేసినాం సార్, ఉదయం 8 నుంచి 10 గంటలు. ఓకే, హెల్త్ ఇష్యూ ఏదైనా హెల్త్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే 10 మందికి పనికి వస్తుంటే ఇప్పుడే అడగండి. ఎవరికైనా డౌట్ ఉందా, ఏదైనా ఏదో విషయం మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగుతారా? ఫ్రూట్సా? ఇప్పుడు నేను ఫ్రూట్స్ తినమని ఆరోగ్యం అని మనం చెప్పినా అనుకోండి, అందరూ కిలోలు ఫ్రూట్స్ తింటారు. ఓకే, సో ఫ్రూట్స్ ని ఎట్లా వాడాలి మనం అంటే డెజర్ట్ లాగా వాడాలి. స్వీట్స్ తింటాం కదా, ఫంక్షన్ లో స్వీట్స్ బదులు ఫ్రూట్స్ తినాలి. అది కూడా జ్యూస్ చేసుకొని తాగొద్దు, అది హోల్ ఫ్రూట్ ని తినాలి. ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది, అది షుగర్ స్పైక్ ఎక్కువ రాకుండా చేస్తుంది. అంతేగాని ఫ్రూట్ జ్యూస్ చేసుకొని అందులో ఇంత పంచదార వేసుకొని నేను ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నా అనుకోవద్దు. అది కోకోకోలాకి చక్కెర వేసి ఫ్రూట్ జ్యూస్లకి పెద్ద తేడా ఏం లేదు, అందులో ఉంది చక్కెరనే. అంటే కూల్ డ్రింక్లకి వాటికి తేడా ఏం లేదు. సో ఒక పీస్, అర పీస్, అది కూడా సీజనల్, వీలైతే మన ఇంట్లో పండించింది అయితే చాలా ఉత్తమం. ఎందుకంటే కెమికల్స్ వాడుతున్నారు ఇప్పుడు పండించడానికి. సో అవి ఎట్లా ఉంటున్నాయి నాకు తెలియదు. సో మీరు రీసెర్చ్ చేసి మీరు చేసుకోవాలి. ఓకే, అయిపోయింది కదా.